Joy University, best emerging university in South India. For admissions, contact. వారానికి ఖచ్చితంగా 2 సార్లు గోరుచిక్కుడుకాయ కర్రీ వండుకోమని చెప్తాను. అది బాగా ఫ్యాట్ ని తీసేస్తుంది అనమాట. అవిసె గింజలు కంపల్సరీ తీసుకోమంటాను. ఫైబర్ ఫుల్గా ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ ఉంటాయి, బాగా కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఇట్లా గోరుచిక్కుడుకాయ, తర్వాత అవిసె గింజలు, లెమన్, వైటమిన్ సి ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాను. వైటమిన్ సి కూడా మనకు ఫ్యాట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి ఫుడ్ తీసుకోవాలి. నేను స్పెసిఫిక్గా మీరు ఇంతే తినండి అని చెప్పను. మినిమము ఒక్కొక్కరు బాడీ తత్వాన్ని బట్టి మినిమం 60% పొట్ట ఫుల్ చేసుకోండి. 60 to 70% తినండి. ఒక 10% వాటర్కి పెట్టుకోండి. ఒక 20% ఎయిర్కి ఫ్రీగా వదిలేసేయండి. మరి ఇక్కడ వరకు తినకుండా రిలాక్సింగ్గా తినండి అని చెప్తాను. నీకు అప్పుడు నీరసం కూడా రాదు. మంచి ఫుడ్ తిన్నావు, నీకు మనసు బాగుంటుంది. పొట్ట మంచి ఫుడ్, హ్యాపీగా సాత్విక్ ఫుడ్ ఇచ్చావనుకో మనసు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. స్ట్రెస్ తగ్గిపోతుంది. ఫస్ట్ అబ్బా మేడం మంచిగా తినమన్నారు, ఆ మాటకే వాళ్ళు సగము హ్యాపీ అయిపోతారు తెలుసా. ఇంకా నువ్వు ఇంత బాగా యోగాసనాలు చేస్తున్నప్పుడు తగ్గకుండా ఉంటావా? మనం చేసే యోగా, మంచి ఆహారము, మంచి నిద్ర బాగా వెయిట్ని తగ్గిస్తుంది. స్పెసిఫిక్గా కొన్ని క్రియాస్ ఉంటాయి ఝాన్సీ, ఆ క్రియాస్ చేయిస్తాను. అసలు ఎక్కడ మేడం థైస్ మేడం స్ట్రెచ్ భలే వచ్చేస్తుంది మేడం, నేను ఉండలేను అంటున్నావు కదా. నువ్వు ఎప్పుడైతే నేను ఉండలేను అని అనుకున్నావో అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిందని అర్థం. అక్కడి నుంచి నువ్వు ఇంకో 10 seconds, ఇంకో 20 seconds బేర్ చేయి, ఇంకొంచెం బాగా జరుగుతుంది, స్వెట్ బాగా వస్తుంది. అలా టైమింగ్స్ తోటి, డిఫరెంట్ మెథడ్స్ తోటి వాళ్ళకి ఆసనాస్, స్పెసిఫిక్ క్రియాస్ చేయించినప్పుడు బాడీలో ఫ్యాట్ అంతా కరుగుతూ బయటకు వచ్చేస్తుంది. హెల్దీ వెయిట్ తగ్గుతారు. మంత్లీ 2 kgs నుంచి 4 kgs వెయిట్. అది స్పెసిఫిక్ వాళ్ళ మెటబాలిజంని బట్టి. వాళ్ళ మెటబాలిజం బాగా వర్క్ చేస్తుంది అనుకో 4 తగ్గుతారు, లేదంటే 2 చాలు. నువ్వు సంవత్సరంలో నెలకు 2 కిలోలు తగ్గితే సంవత్సరానికి ఎంత తగ్గుతావు? 24 kgs హ్యాపీగా తగ్గిపోతావు. అది కూడా ఎట్లా? మంచి ఫుడ్ తింటూ హెల్దీగా రిలాక్సింగ్గా. దీంతో పాటు ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్. నువ్వు అంతా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నీకు ప్రాణిక్ ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడే నీ మెటబాలిజం బాగా జరుగుతుంది. సూర్య భేదన ప్రాణాయామ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయిస్తామన్నమాట. రైట్ నోస్ నుంచి బాగా డీప్ బ్రీత్ తీసుకోవడం, లెఫ్ట్ నోస్ నుంచి బ్రీత్ అవుట్ చేయడం. సూర్యుడు అంటే దేనికి గుర్తు? ఎనర్జీకి గుర్తు. ఫ్యాట్ బాగా కరగాలి అంటే మనము వెన్న ఉంది, వెన్నని పొయ్యి మీద పెట్టామంటే ఏమవుతుంది? కరిగిపోతుంది. అదే విధంగా మన లోపల ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి మనకి ఇప్పుడు మంట కావాలి, ఆ శక్తి, ఎనర్జీ కావాలి. దాన్ని సూర్య నాడి అని, మనకు రైట్ నాస్ట్రిల్ సూర్యనాడికి ఇండికేషన్ అనమాట. ఈ సూర్యనాడిని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ ఎక్కువ చేయిస్తాం. దీంతో డిఫరెంట్ ప్రాణాయామాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి సూర్యభేదన ప్రాణాయామ, ఇవి ఎక్కువ సార్లు చేయిస్తాం. సూర్య ముద్ర వేయిస్తాం. 20 minutes మినిమం డైలీ సూర్యముద్ర చేయండి అని చెప్పి. ఇలా వీళ్ళ లైఫ్ని ఒక డిసిప్లైన్ మేనర్లో తీసుకొచ్చినప్పుడు ఈజీగా బరువు తగ్గిపోతారు. కడుపు కట్టుకోవాల్సిన అవసరం లేదు, నోరు కట్టుకోవాల్సిన అవసరం లేదు. మన శరీరాన్ని మంచి ఆహారం తిన్న తర్వాత దానికి కావలసినంత స్ట్రెచ్చింగ్ ఇచ్చామనుకో ఎక్కడైనా ఫ్యాట్ స్టోర్ అవుతుందా? అవ్వదు. ఆ ఫ్యాట్ అంతా పిండేసి బయటకి ఎదులేసే సాధనే యోగ సాధన. ప్రతిరోజు హైపర్ యాక్టివ్తో ప్రాక్టీస్ చేస్తా. ఏ ఏజ్ వాళ్ళైనా పర్లేదు. అంటే నేను కూర్చోలేను మేడం కింద, నేను చేయలేను మేడమా? అవునా, చైర్లో కూర్చొని చేయిస్తా, మంచం మీద కూర్చొని చేయిస్తా. ఒక 1 రోజుల తర్వాత నువ్వే కింద కూర్చుంటావు. బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది, స్ట్రెచ్చింగ్స్ బాగా వచ్చేస్తాయి. స్టూడెంట్స్ అంటారనమాట, కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, మేడం నేను కష్టంగా అనిపిస్తుంది, చేయలేను, కొంచెం మెల్లగా చేసుకుంటాను, నన్ను ఏమి అనద్దు మేడం అంటే, నువ్వు చేయలేవంటున్నా. ఇంకో స్టూడెంట్ వెంటనే అన్మ్యూట్ చేసుకొని చెప్తారనమాట, మీరేమి బాధపడద్దండి మేడం చేయిస్తారు, ఎట్లయినా మీ చేత ఉంచిస్తారండి, పర్లేదు. చాలా మార్గాలు ఉంటాయి. కింద కూర్చొని చేయలేరా? మంచం మీద కూర్చొని పెట్టి చేయిస్తాను, చైర్లో కూర్చోబెట్టి చేయిస్తాను. ఏ ప్రాక్టీస్ అయినా సరే బాగా పిండడమే వేసి ఆసనాలు అల్టిమేట్ గా చెయ్యాలి కావాలి. మనము శారీరకంగా ఎప్పుడైతే మంచి మంచి స్ట్రెచ్చింగ్స్ ఇస్తామో అంత బాగా హెల్త్ సెట్ అయిపోతుంది. వెయిట్ తగ్గడానికి ఒకటే మంత్రమా, బాగా ప్రాక్టీస్ చేయాలి, యోగా బాగా చేయాలి. యోగా అంటే అందరూ హ్యాపీగా 2 ఆసనాలు వేసేసి జస్ట్ అలా ప్రాణాయామ చేసేసి వెళ్ళిపోతారేమో అనుకుంటారేమో. మా క్లాస్ అలా ఉండదు. 1.5 hour క్లాస్ ఉంటుంది.
చక్కగా స్వెట్ ఇలా కారేలాగా చేయిస్తాం. ఎన్ని ఆసనాలు, నెంబర్ ఆఫ్ ఆసనాస్ చేస్తా, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ చేస్తా, డిఫరెంట్ ఆసన క్రియాస్ చేస్తాం. ఇంత చేసిన తర్వాత బాడీ మనకు థ్యాంక్స్ చెప్తుంటది అనమాట. చేసేటప్పుడు అలా స్టార్ట్ అవుతారు లేజీగా, మధ్యలోకి వచ్చేటప్పుడు యాక్టివ్ అయిపోతారు, లాస్ట్కి వచ్చేటప్పుడు లైట్ ఫీల్ అయిపోతారు అనమాట. అలా బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ అనేది చెప్తూ ఉంటాను. ఏ టైంకి తినాలి, సూర్యుడు ఉన్నప్పుడే తినడం అనేది నా కాన్సెప్ట్. ఓకే. ఎర్లీగా తినడం, ఎర్లీగా నిద్రపోవడం, ఇలానే ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఎర్లీగా లేవడం, యోగా చేయడం, ఎర్లీగా తినడం, మంచి ఫుడ్, ప్రాణిక్ ఎనర్జీ బాగా ఉన్న ఫుడ్ తినాలమా, ఫ్రెష్ ఫుడ్ తీసుకోమంటాను. ఆకుకూరలు బాగా తినండి, ఫైబర్ ఉన్న ఫుడ్. ఫైబర్ ఏం చేస్తుంది తెలుసా, ఫ్యాట్ ని బాగా లాగి బయటకు తీసేస్తుంది. ఓకే. సాల్బుల్ ఫైబర్, అన్సాల్బుల్ ఫైబర్ అని ఉంటుంది అనమాట. ఆ సాల్బుల్ ఫైబర్ ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో ఆ వేస్టేజ్, ఫ్యాట్ అంటే వేస్ట్, ఎంత బాగా ఎలిమినేట్ చేస్తుందో. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమంటాను.